పార్టీలకు అతీతంగా ఏపీ రాజకీయాల్లో ఎదిగిన నేత ఆయన. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో సుదీర్ఘకాలం నిలిచారు. అనేక పదవులు అనుభవించారు. తన ఇంటి పేరునే బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం పార్టీలో గౌరవప్రదమైన స్థాయిని ఆశిస్తూనే మరోవైపు రాబోయే రోజుల్లో తన వారసులను బరిలో దింపాలని చూస్తున్నారట. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంతో పాటు వారసుల పొలిటికల్ భవిష్యత్తును తీర్చిదిద్దాలని స్ట్రాటజీగా ముందుకు సాగుతున్నారట. ఆ మేరకు అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటి ఆయన వ్యూహం? పొలిటికల్ ఎంట్రీ ప్లాన్ లో బొత్స వారసులు. బొత్స సందీప్, అనూష చీపురుపల్లిలో యాక్టివ్ రోల్. ధీరా ఫౌండేషన్ ద్వారా సందీప్ సేవా కార్యక్రమాలు. సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా ప్రజల్లోకి అనూష. వైసీపీ బలోపేతంతో పాటు వారసుల భవిష్యత్తుపైన బొత్స ఫోకస్. అధినేత దృష్టిలో పడేలా ఇప్పటి నుంచే కార్యక్రమాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీడర్ బొత్స సత్యనారాయణ. 1999లో బొబ్బిలి నుంచి ఎంపీగా, 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు బొత్స. ఇలా తనదైన రాజకీయ చతురతతో అనతి కాలంలోనే హస్తం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీకి లాయల్టీ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. పలుమార్లు మంత్రిగా, పీసీసీ చీఫ్గా, కాంగ్రెస్లో బలమైన నేతగా గుర్తింపు పొందారు. తన సతీమణి బొత్స ఝాన్సీ ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి విస్తృత సేవలు అందించారు. ఆ సేవలే బొత్సకు వ్యక్తిగత ఓటు బ్యాంకును తెచ్చిపెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటుంటారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడంతో వైసీపీ గూటికి చేరి జగన్కు సన్నిహిత లీడర్గా మారారు బొత్స. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ముఖ్య భూమిక పోషించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేసి కూటమి ప్రభంజనంలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ బొత్సకు కలిసి రావడంతో వైసీపీ అధిష్టానం ఆయనకు విశాఖపట్నం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ప్రస్తుతం బొత్స శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూనే ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా తన పొలిటికల్ మార్క్ని కొనసాగిస్తున్నారు బొత్స. ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుతో పాటు వారసుల భవిష్యత్తును కూడా స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తున్నారన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరందుకుంది. విశాఖ ఎమ్మెల్సీగా కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఇకపై గౌరవప్రదమైన పదవి వైపు దృష్టి సారించేందుకు బొత్స ఆసక్తి చూపుతున్నారన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. బొత్స విశాఖలో ఉంటూ ఆయన పిల్లలు సందీప్, అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ కోసం యాక్టివ్గా పనిచేయటం హాట్ టాపిక్గా మారింది. ధీరా ఫౌండేషన్ ద్వారా బొత్స తనయుడు సందీప్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా అనూష ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లటం, ఇవన్నీ ప్లాన్డ్ పొలిటికల్ ఎంట్రీగానే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డాక్టర్ చదువుకున్న బొత్స సందీప్ ఇప్పటికే ధీరా ఫౌండేషన్ పేరుతో పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందిస్తూ చీపురుపల్లిలో తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు అనూష తల్లి ఝాన్సీ లక్ష్మితో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తూ క్యాడర్తో పరిచయాలు పెంచుకుంటున్నారు. దీంతో ఆమెను రాబోయే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బొత్స కుమారుడు సందీప్ను చీపురుపల్లి అసెంబ్లీ సీటుకు సిద్ధం చేస్తుండగా కుమార్తె అనూషను విజయనగరం జిల్లా పరిషత్ పీఠం లేదా కీలక స్థానానికి ప్రొజెక్ట్ చేసే ఆలోచనలో బొత్స ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో బొత్స తన భవిష్యత్తు కోసం గౌరవప్రదమైన పదవిని కోరుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. వయసు రీత్యా నియోజకవర్గ రాజకీయాల్లో పూర్తిగా దృష్టి పెట్టలేని పరిస్థితిని అర్థం చేసుకున్న బొత్స వారసులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా ఓవైపు పార్టీని, మరోవైపు కుటుంబ వారసత్వాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారట. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ పటిష్టతపై దృష్టి పెట్టిన తరుణంలో బొత్స ఫ్యామిలీ యాక్టివిటీస్ హైకమాండ్ దృష్టిలో ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి బొత్స వారసులు వెళ్లటం రాబోయే పొలిటికల్ ఎదుగుదలకు జరిగే ప్రక్రియగా అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఉత్తరాంధ్రలో వైసీపీకి బొత్స ఒక బ్రాండ్. ఇప్పుడు అదే బ్రాండ్ని బ్యాలెన్స్ చేస్తూ వారసులను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు బొత్స రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.